జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథతో పాటు ఇతర పనులు తమకు అప్పగించవద్దన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తమకు వచ్చేటువంటి డిమాండ్స్ గత ప్రభుత్వంలో తమకు 9,000కు పైగా జీతము బీఆర్ఎస్ సర్కారు పెంచింది. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు తమకు ఎటువంటి పనులు చేయకపోగా తమను ఇబ్బందుల పాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించిన ఆశా వర్కర్లు ఇవాళ రోడ్డెక్కారు. తమంతా వెట్టి చాకరీ చేస్తున్నాం, కనీసం సెలవులు లేవు, తమ జీతాలు పెంచాలి, అలాగే సెలవులు కూడా లేవని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి చెట్ల కింద అలాగే కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మనం చూడొచ్చు, కలెక్టరేట్ వద్ద ఇవాళ ధర్నాకు వీరంతా కూడా ఉన్నారు. తమ డిమాండ్స్ ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, తమ జీతాలు పెంచడంతో పాటు కాంగ్రెస్ కొత్తగా ఏర్పడినటువంటి సర్కారు తమకు న్యాయం చేయాలనేటువంటిది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే గ్రామ స్థాయిలో వీళ్ళు ఎంతో సేవలు అందిస్తున్నారు. గత సర్కారు వీళ్ళకు జీతాలు పెంచిందని కూడా వీళ్ళు అంటున్నారు. మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఇవాళ? ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ధర్నా చేస్తూ ఉన్నాము. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలి. అలాగే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, జాబ్ చార్ట్ను అమలు చేయాలి. ముఖ్యంగా మాకు జాబ్ చార్ట్ అనేదే లేదు. ఈరోజు అనేక రకాల సర్వేలు అంటూ మా పనులు, మాకు పారితోషికాలు లేని పనులను కూడా ఈరోజు ఆశా వర్కర్లతో చేయిస్తున్న ప్రభుత్వము మాకు డిమాండ్స్, ఈ పనులు ఖచ్చితంగా తగ్గించాలి, మాకు పారితోషికాలు వద్దు, ఫిక్స్డ్ వేతనమే ఇవ్వాలి. ఇంతకు ముందు ఉన్న పారితోషికాలు పెండింగ్లో ఉన్నవి, అవిటిని వెంటనే మాకు ఇవ్వాలి. ప్రతి నెల 1వ తారీఖు వరకే మాకు పారితోషికాలను ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సక్రమంగా జీతాలు ప్రతి నెల మాకు పారితోషికాలు, మాకు జీతాలు అనేది లేదు. మాకు 1వ తారీఖు రావాల్సిన పారితోషికం ఈరోజు 13వ తారీఖు చేరుకుంది. అయినప్పటికీ కూడా మాకు పారితోషికాలు అందలేదు. మేము చేసే చిన్న పనులకు పారితోషికము అయినా కూడా మాకు ఇవ్వని పరిస్థితిలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం అని మేము అడుగుతూ ఉన్నాము. ఎంతో ఎక్కువ జీతాలు ఉన్నటువంటి వారికి ప్రతి నెల సమయానికి ఇస్తున్న ప్రభుత్వము మరి మా ఆశా వర్కర్ల కాడికి వచ్చేసరికి ఎందుకు ఈ పారితోషికాలు ఇవ్వలేకపోతుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. చాలాసేపటి నుంచి మీరు ధర్నా చేస్తున్నారు అంతా కూడా. ఏంటి ప్రధాన డిమాండ్ అంటే అధికారులు చాలా మంది కలిశారు, మరి ఏమంటారు? సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అధికారులు వీళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎగ్జామ్ అనేది వీళ్ళకు ఆశాలకు అర్హత ఉండాలనేసి ఎగ్జామ్ అనేది పెట్టిండ్రు. ఆ ఎగ్జామ్లో వీళ్ళు పాస్ అయితే వీళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి పనిలో కొనసాగిస్తాం అనేది ప్రభుత్వాల డిమాండ్. ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి ఆశాలకు. ఇది వరకు ఆశాలు ప్రతి ఒక్క పని చేస్తుండ్రు. ఏఎన్ఎంల ఏఎన్సీలు, పిల్ల తల్లులకు ఇవన్నీ కూడా చేస్తున్నారు. చెయ్యంగా ప్రతి ఒక్క సర్వేలో ఉండంగా కూడా వాళ్ళకు మైండ్ లేదు అన్నట్టుగా, వీళ్ళకు జ్ఞాపక శక్తి లేదు అన్నట్టుగా ఇప్పుడు ఎగ్జామ్ పెడతామని ప్రభుత్వము కొత్త నిర్ణయం తీసుకొచ్చింది. మరి ఆ నిర్ణయము ఉపసంహరించుకోవాలనేసి ఈరోజు రోడ్డెక్కడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకు సర్వేలు, మిషన్ భగీరథ, ఈ ఎగ్జాము, అబా కార్డులు కొట్టడము, ప్రతి ఒక్క సర్వే వీళ్ళకు చేయించొద్దు, జాబ్ షాట్ ఇవ్వాలి. వీళ్ళు చేసే పని ప్రతి ఒక్కటి కూడా జాబ్ షాట్లో ఉండాలనేసి ఈరోజు కలెక్టరేట్ ముందుకు రావడం జరిగింది. మరి ఉదయం నుంచి ధర్నా చేస్తున్నారు, మరి అధికారులు ఏం చెప్తున్నారు? మరి మీరు మిషన్ భగీరథ సర్వేలు చేస్తున్నారట, ఏంటి కదా? ఇక్కడ ఆశా వర్కర్లు ఒక 19 సంవత్సరాల నుంచి చేస్తారు. 19 సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఆశా వర్కర్లతోని అధికారులు మాతోని ఒకటే చెప్తున్నారు, మీ డిమాండ్లను ఇవ్వండి, ఇస్తామని చెప్తున్నారు. 19 సంవత్సరాల నుంచి అదే చెప్తారు. ఇవాళ కనీసం పక్కనేమో నిత్యావసర ధరలు పెరిగినాయి. నిత్యావసర ధరలు 200% నిత్యావసర ధరలు పెరిగినాయి. కానీ వాళ్ళకి ఇచ్చే జీతం 9,750 రూపాయలు. అది పోయిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నారు. అందుకే ఒకటే చెప్తున్నాం, ఇవాళ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన 9,750 రూపాయలు ఇవాళ కనీసం కేసీఆర్ని ఇవాళ రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి
గెలిపించినప్పుడు ఒకటే చెప్పారు, మీకు కనీసం వేతనం ఇస్తాం, ఖచ్చితంగా జాబ్ చాట్ కల్పిస్తాం, అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 7 నెలలు అవుతున్నాయి. 7 నెలల దాకా ఇప్పుడు దాకా ఇంకోటి జీతం 2 నెలల జీతం పెండింగ్లో ఉంది. ఇంకో అదనంగా బరువు వేసారు. ఏంటంటే ఇంటింటి రాత్రి కానీ పగలు కానీ ఏ ఎండ కానీ ఏ వర్షం కానీ లోపల పోయి సర్వే చేయాలి. సర్వే చేసి మొత్తం రిపోర్టు వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ ఏఎన్ఎం వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ ఉన్న మెడికల్ ఆఫీస్కి ఇవ్వాలి. మెడికల్ ఆఫీస్కి ఏమో ప్రమోషన్ వస్తుంది, మనలో ఆశా వర్కర్లు ఏమో ప్రమోషన్ రాదు. ఇదే ఇలా ఉన్న డిమాండ్ మాకు. ఏంటంటే రానున్న కాలంలో కనీసం జాబ్ చాట్ కల్పించే ఇళ్లను రెగ్యులేట్ చేయాలి. ఇంకోటి దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవాళ 19 సంవత్సరాల నుంచి పని చేయించుకొని ఇవాళ ఎగ్జామ్ రాయమని చెప్తారా? ఇవాళ 10th క్లాసో ఇంటరో డిగ్రీ మీరు ఉన్న వాళ్ళకు తీసుకుంటా అంటారా? ఇవాళ 19 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలా అందరూ కష్టపడి ఇవాళ పని చేస్తుంటే కనీసం ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో సిఐటిగా పోరాటం చేస్తాయి. అట్లాగే సిఐటి అనుబంధం సంఘాలు అందరు 10 సంఘాలు ఖచ్చితంగా మేము అయిన రైతు సంఘం ఖచ్చితంగా అండంగా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రేవంత్ సర్కారు తక్షణమే వీరి డిమాండ్ను అంగీకరించని పక్షంలో మళ్ళీ ధర్నాకు దిగుతాం, రోడ్డెక్కుతాం, తమ నిరసన వ్యక్తం చేస్తాం. 19 ఏళ్ళుగా 17 ఏళ్ళుగా లేనటువంటి ఈ పరీక్షను ఇవాళ కొత్తగా తీసుకొచ్చి తమ పొట్ట కొట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తోంది. ఎంతోమందికి తాము అండగా నిలిచాం వైద్యపరంగాని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మరి రేవంత్ సర్కార్ ఇప్పటికైనా తక్షణమే జీతాన్ని విడుదల చేసి తమ డిమాండ్ను అంగీకరించాలని మాత్రం వీరంతా కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.